ఇక బీఆర్కే న్యూస్ కథనానికి అధికారుల నుంచి స్పందన వచ్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరో 5 ఉద్యోగాలకు మెమోలు పంపినట్లు వెల్లడించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను వినియోగించిన ఘటనపై బీఆర్కే న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు కమిటీ వేశారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేందర్, డీసీహెచ్ఎస్ సురేష్ల ఆధ్వర్యంలో విచారణ జరిగింది. కమిటీ నివేదిక ఆధారంగా ఇద్దరు ఉద్యోగులు సునీత, చంద్రకళలను విధుల నుంచి తొలగించారు. ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ వంశీ, ఫార్మసిస్టులు శ్రీనివాసాచారి, ఎం విజయ్ కుమార్, వెంకటేష్, కళ్యాణిలకు మెమోలు జారీ చేశారు. ఓకే ఓకే మీ గురించి గంట 2 గంటల ఇక బీఆర్కే న్యూస్ కథనానికి అధికారుల నుంచి స్పందన వచ్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరో 5 ఉద్యోగులకు మెమోలు పంపినట్లు వెల్లడించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను వినియోగించిన ఘటనపై బీఆర్కే న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు కమిటీ వేశారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేందర్, డీసీహెచ్ఎస్ సురేష్ల ఆధ్వర్యంలో విచారణ జరిగింది. కమిటీ నివేదిక ఆధారంగా ఇద్దరు ఉద్యోగులు సునీత, చంద్రకళలను విధుల నుంచి తొలగించారు. ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ వంశీ, ఫార్మసిస్టులు శ్రీనివాసాచారి, ఎం విజయ్ కుమార్, వెంకటేష్, కళ్యాణిలకు మెమోలు జారీ చేశారు.